మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఇప్పుడు ఉగాది తర్వాత ఇది శుభకృత నామ సంవత్సరం కదా. ఈ శుభకృత నామ సంవత్సరానికి శని రాజయ్యాడు అని చెప్పేసి అన్నారు. అవును గురుగారు, 2019 సంవత్సరంలో కూడా శనే రాజయ్యాడు. అప్పుడు మీరు చెప్పిన జాతక రీత్యా, మీరు చెప్పిన పంచాంగ రీత్యా అప్పుడు 2019 శని అధిపతి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర సృష్టిస్తుంది అనేసి మీరు చెప్పారు అప్పట్లో. ఆ వీడియో కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరంలో మరి శని మళ్ళీ రాజయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః యమాయ సోమగుం సనుత యమాయ జుహుతా హవిః యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయక్కుస్యామపతయోరయీనాం. శనేశ్వర స్వామి దేవతాయై నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. 2019 అప్పుడు కూడా ఉగాది అప్పుడు మనకు శని రాజయ్యాడు. ఆ సమయంలో ఎలా చరిత్ర సృష్టిస్తుందనేది మనం వివరించాము. అయితే ఇప్పుడు జరిగేటువంటి స్థితిగమనంలో ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేటువంటిది వాస్తవానికి మన మనస్సాక్షికి తెలుసు. ఎవరిని మేము చేసుకున్నామా అని అడగవలసిన అవసరం లేదు. మన మనస్సాక్షికి తెలుసు. శనేశ్వర స్వామి వారికి తెలిసింది రెండే రెండు. నమ్మి ఉన్నావా, ఎవ్వరికి అంతంత పొజిషన్లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయావా, పాతాళానికి తొక్కేస్తాడు. ఇక దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఎలా ఉంది అందరూ గమనించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు శనేశ్వరుడు అనంటే ఎంతటి గొప్పవాడు అనంటే మనకు రామాయణంలో ఆయన గొప్పతనం బయటపడింది. ఏ విధంగా ఒకసారి చెప్తారా? ఇంద్రజిత్తు జన్మించే సమయంలో రావణాసురుడు గ్రహాలన్నింటిని కూడా ఒకే చోట పెట్టాడు. రావణాసురుడు యొక్క కుమారుడు జన్మించినప్పుడు చిరంజీవిగా జన్మించాలి అని చెప్పి ఆయన గ్రహాలన్నింటిని ఒకే చోట పెడితే ఈ తత్మా 8 గ్రహాలు కూడా ధైర్యం చేసి శనేశ్వర స్వామి వారు చెబితే ఆయన కాలు పక్కకి పెడతాడు. వెంటనే రావణాసురుడు కాలు మీద కొట్టడం వల్ల ఆయన అవిటివాడు అవుతాడు శనేశ్వర స్వామి. సో దానివల్ల ఏమైందంటే మేఘనాథుడు అర్ధాయుష్మంతుడయ్యాడు. మేఘనాథుడు అర్ధాయుష్మంతుడయ్యాడు. అంటే ఏంటంటే ఒక మనిషికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము ఇవ్వాలి అన్నా, ఈ 3 తీసేయాలి అన్నా ఆయన ఒక్కడే సాధ్యుడు. 2019లో వచ్చినప్పుడు ఉభయ రాష్ట్రాలకి, మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకి అద్భుతమైన యోగాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా చెప్పాం 89 నుంచి 92 సీట్ల పైన మన తెలంగాణ కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటుందని కూడా మనం చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యోగం కూడా అలాగే మంచి బలంగా వచ్చింది. ఇప్పుడు అదే యోగం బలహీనతతో ఉందండి, ఎలాంటి సందేహము లేదు. ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా రావా అని డౌట్ రావచ్చు. అవి ఎలక్షన్స్ రావాలి అంటే భగవంతుడికి 5 నిమిషాల పని, పెద్ద సమస్యే కాదు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారీ అంటే అతి భారీ మార్పులు. ఒక మీడియాకి పిప్పర్మెంట్ లాంటి న్యూసెస్ వస్తాయి. ఏది దేనికి క్రియేట్ చేయగల అద్భుతమైన న్యూస్ మాత్రం పరంపర కొనసాగుతూనే ఉంటుంది. నదీ ప్రవాహం కట్ట తెగితే నదీ ప్రవాహం ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా న్యూస్ ఛానల్స్ మొత్తానికి కూడా అద్భుతమైన న్యూస్ వస్తాయి. రాజకీయ పరంగా, సినీ రంగ పరంగా, అది సంథింగ్ ఎటు నుంచి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వార్తలకి లోటు లేదు, అద్భుతమైన వార్తలు వస్తాయి. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది ప్రముఖులుగా చెప్పుకుంటున్న వారి యొక్క పదవులు అంటే నెగిటివ్గానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇక్కడ నెగిటివ్గా ఉంది అంటే ఆయన క్రితంసారి రాజు అయినప్పుడు ఎవరినైతే కనుక ఒక రాజ్యస్థానంలో కూర్చోబెట్టారో వారందరూ కూడా ఆ రాజ్యస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా స్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరైతే కనుక నిర్వర్తించడం జరిగిందో వారందరికీ కూడా స్థాన చలనం తప్పదు. అవి ఎంత గొప్పవారైతే కావచ్చు, ఎంత గొప్పవారైతే ఎవరికి గొప్ప అండి, భగవంతుడి దృష్టిలో అందరూ
గడ్డిపొచ్చతో సమానం భగవంతుడికి తప్పు చేసిన వాళ్ళంతయు కూడా. మరి యద్రాత్రయాత్ కృతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ఎప్పుడు పాపాన్ని అప్పుడు మనం కడుక్కోవట్లేదు కదా, పెంపొందించుకుంటూ వస్తున్నాం, ధర్మాన్ని తొక్కుకుంటూ అధర్మాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. మరి ఒక స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టాడు, మీరు కూర్చోబెట్టినటువంటి విధానాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు, మరొక స్థానంలో వచ్చాడు, మొత్తం ఉడిచిపెట్టుకుపోతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. మొత్తం తుడిచిపెట్టుకుపోవటంలో చాలా పెను మార్పులు జరుగుతున్నాయి. 2 ఈసారి ఎలక్షన్స్లో తెలుగు రాష్ట్రాలలో రెండిట్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరు అనేది చెప్పగలుగుతారా? చెప్పొచ్చు కానివ్వండి, ఇప్పుడే చెప్పను. చాలామందికి తెలుసు 2 ప్రభుత్వాలు పరిపూర్ణంగా కూడా రాష్ట్రాలు గవర్నమెంట్ మార్చేటువంటి పరిస్థితి 2 ఒకటే అయ్యే అవకాశాలు ఉన్నాయంటే లేదండి. 2 చోట్ల ఎక్కడిదక్కడే విడివిడిగా మాత్రం ఆంధ్రాలో బీజేపీ కష్టం, ఆంధ్రాలో బీజేపీ కష్టం. కానీ 2 రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా మారే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కేవలం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇతఃపూర్వం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆగ్రహం వల్ల జరిగేటువంటివి. జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఎంతటి మనిషి అయినా ఈశ్వరారాధన చేస్తే శనీశ్వరుడు ఆయన సంతోషపెడతాడు. కానీ ఇక్కడ మనం చేసేటువంటి అన్నీ కూడా దుర్మార్గపు పనులే కదా. శుభకరమైనటువంటి లక్షణాలు ఏం చేస్తున్నాం? 2 చూపిస్తున్నాం, 100 నాశనం చేస్తున్నాం. దాని యొక్క ప్రభావం తప్పదు, అనుభవించక తప్పదు. అంటే నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవించడం ఎంత చూశారండి. అది ఈ ఒక్క శుభకృతనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవించక తప్పదు. ఇంకొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారికులు కావచ్చు, అదొక రకమైనటువంటి మానసిక దౌర్బల్యంతో వైద్యశాలలో కూడా ఉండి కనుమూసే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు 2022లో జరుగుతుందా, 2023లో జరుగుతుందంట? శుభకృత నామ సంవత్సరంలో జరుగుతుంది. నాకు ఈ 2022-23 నాకు సంబంధం లేని విషయాలు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను, అడగని చెప్పను కూడా. శుభకృత నామ అంటే రెండిట్లోనూ ఉన్నది. అదే అందుకనే అడుగుతున్నాను. శుభకృత నామ సంవత్సరం గురించి దాని చెప్తుంటే శుభకృత నామ సంవత్సరం అయ్యేంత వరకు ఎప్పుడైనా అవ్వచ్చు, శనే రాజు. కానీ మన భగవంతుడికి అనుగ్రహం వల్ల చాలా రకాలుగా రైతులకు ఉపయోగం అమ్మా ఈసారి. అవునా? అంటే పంటలు వృద్ధి చెందుతాయి, కొనుక్కునేటువంటి వాళ్ళకి కూడా రేట్లు తగ్గుతాయి, రైతులకు మాత్రం భగవంతుడి దయ వల్ల ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది. అంతవరకు నాకు చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది ఆ మాటకి. మిగిలిన విషయాలంటారా, ఇది స్వయం కృతాపరాధం. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా, అంటే కర్మరాతని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్చుకునే ప్రయత్నం చేయరు. చూస్తారా నాకేంటి అని, అదే కర్మ ప్రారంధం అంతే. ఆ ప్రారంధం అనేటువంటిది పట్టి తీరక తప్పదు. జనాలకి ఎవరికి నష్టం కలగదమ్మా, జనాలకి ఎవరికి పెద్దగా నష్టమైతే ఏమీ కలగదు, లాభము ఉండదు. వాళ్ళ జీవితం వాళ్ళకి వెళ్ళిపోతుంది, యథావిధిగా వాళ్ళు రోజు తినేటువంటిది వాళ్ళ విధానం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ రాష్ట్రాలలో మాత్రం చాలా అంటే అత్యున్నతమైనటువంటి మార్పులు వస్తాయి. అందులోనూ కొంతమంది సినీ ప్రముఖులు, ఇప్పటివరకు ప్రవేశం చేయనటువంటి సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు. అతి చిన్న వయసులో వాళ్ళే, మన తెలుగు వారే, మంచి యంగ్స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు. బహుశా ఆ రాజకీయ రంగ ప్రవేశం వలన ఒక పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కూడా పొందవచ్చు. ఎలాంటి సందేహం లేదు. చెప్తుంటే జనాలకు అర్థం అవ్వాల్సింది అర్థం అవుతూనే ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. అంటే పేర్లు చెప్పవచ్చు కానివ్వండి, ఈ ఒక్క సమాజం మొత్తం ఎలా ఉంది అంటే చెప్పిన దాన్ని ప్రశాంతంగా వినటం కన్నా వేలు పెట్టి పొడిచేటువంటి స్థితిగమనాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక మనిషికి ఉండే నమ్మకాన్ని కూడా 10 మంది నాశనం చేసే స్థితి ఉంది. గురుగారు, ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది, ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న క్రియలు కరెక్ట్గా లేవు కాబట్టి ఇలా జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరు మీరో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫలానా పూజలు చేయండి అని వాళ్ళతో చెప్పి ఆ పూజలు చేయించడం వల్ల మళ్ళీ మారే యోగాలు ఉన్నాయంటారా? ఎవరికండి? ఎవరైతే ఇప్పుడు పార్టీ కొనసాగే అవకాశాలు చాలా తక్కువ అండి. ఏం చేసినా ఇప్పుడు దాదాపుగా అవకాశం తక్కువ. ఎక్కడో మరి దానికి కొన్ని మూలాలు ఉంటాయి. ఆ మూలాలు కనుక వెతుక్కొని ఏదన్నా చేస్తే అవకాశం ఉండొచ్చేమో, తక్కువ, చాలా తక్కువ. అంటే మొదట్లోనే చెప్పాను,
2019లోనే చెప్పాను, రావాల్సిన సమయానికన్నా కొంచెం ముందు వచ్చిన ఆశ్చర్యపోకర్ల ఎలక్షన్స్, అంటే మధ్యంతర ఎన్నికలు అటువంటి ఏదన్నా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, అందులో మాత్రం ఎలాంటి సందేహము లేదు. అవి ఒక్క శుభకృతనామ సంవత్సరంలో అంటే కేవలం కూడా భగవంతుడు శుభాన్ని మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అవును. శుభాన్ని మాత్రమే ఇవ్వాలి అని అంటే మార్పులు చేర్పులు జరిగి తీరవలసిందే. ఆ మార్పులు చేర్పులు జరిగితేనే తర్వాత అయినప్పటికీ కూడా వచ్చేటువంటిది శుభయోగాన్ని ఇస్తుంది. 2-3 సంవత్సరాల క్రితం వచ్చింది, శుభయోగాన్ని ఇచ్చాడు. కానీ ఆ శుభం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రాలా. ఇలా ఉంటుంది అనుకుంటే ఇలా అయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా తీసేస్తున్నాడు. ఇలా ఉండేటువంటి స్థితి ఇస్తే అందరూ శుభంగా ఉంటాడు. శుభకృతనామ సంవత్సర యోగం అనేటువంటిది చాలా అద్వితీయంగా ఉంటుంది. దాన్ని రోజులలోనే మనం చూస్తాం. మన భారతదేశం ఇలా ఉన్న కొన్ని దేశాలలో కూడా యుద్ధ ప్రతిపాదికలు వస్తాయి. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి పాపం అవమానం కూడా జరుగుతుందమ్మా. చాలా ఉన్నాయి. ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి చాలా పెద్ద రాజకీయ నాయకుడికి అవమానం కూడా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనండి, దేశానికి సంబంధించి చాలా పెద్ద నాయకుడికి అనవసరమైన అవమానం కూడా జరుగుతుంది. తద్వారా హైందవం ఒక్కసారిగా భగ్గుమంటుందమ్మా. ఆ ఒక్క అవమానం నుంచి ఈ హిందూ ధర్మం అనేటువంటిది ఒక్కసారిగా భగ్గుమని మంటలాగా మండి మొత్తం నలుదికిలా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే స్థితికి మనం ఏర్పడేటువంటి అవకాశం కూడా శుభయోగంగా నడుస్తుంది. ఇదంతా శుభకృతనామ సంవత్సరంలో జరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే, అందులో ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని నెలలు పడుతుందని లేదమ్మా, చాలా తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాలలో అంటే చాప కింద నీరులాగా వెళ్తుంది. పూర్తి స్థాయిలో ఇది నాది ఇది నీది నువ్వు పక్కకి వెళ్ళిపోని తీసేసేంత వరకు కూడా గొడవలు బయటికి రావు. ఒకసారి ఉప్పెనలాగా గొడవలు బయటకు వస్తాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థితిగమనాలు రాజకీయంలో చాలా పెను మార్పులు, సంక్షోభం అనేటువంటిది రాజకీయ పరంగా ఎవరు ఎన్నైనా అనుకోండి. నేను అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఏమిటి అంటే, సరే దీన్ని పాజిటివ్గా ఎంతమంది తీసుకుంటారో నెగిటివ్గా ఎంతమంది తీసుకుంటారో నాకు తెలియదు. ఆ రోజు నేను ఏదైతే చెప్పానో వైసీపీ చరిత్ర సృష్టిస్తుందని చెప్పినప్పుడు నేను ఏ విధానాన్ని అయితే అనుసరించి చెప్పానో అదే విధానాన్ని, అదే గణితాన్ని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చదువు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది, విశిష్టత ఉంటుంది, విశేషం ఉంటుంది, ఎవరి చదువులో వాళ్ళ గొప్పతనం కావచ్చు. అలానే నేను చదివిన దాంట్లో, నేను చూసిన దాంట్లో, నేను ఆచరించేటువంటి దాంట్లో, నేను అనుష్ఠానం చేసేటువంటి దాంట్లో, నేను అమ్మవారిని అడిగే ప్రశ్నలో నాకు వచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే నేను వివరిస్తున్నా. ఇది పూర్తిగా కూడా నా గణితం నుంచి వచ్చినటువంటిది. అశ్విని నక్షత్రం అంటే మీకు ఒక రకంగా కనిపిస్తుంది, నాకు ఒక రకంగా కనిపిస్తుంది. ఎలాంటి ఇప్పుడు నేను రాశి ఫలాలు అంటారు, నేను చెప్పాలంటే ఎందువల్లంటే ఏ నెలకు ఆ నెల మారేవి కాదు, అది మీరు ఎప్పుడు అదే చెప్తారు. కాబట్టి నా ఒక్క గణితం నాకుంటుంది, నా విధానం నాకుంటుంది, నేను అధ్యయనం చేసిన విధానం, నేను నేర్చుకున్న విధానం ఉన్నాయి. ఆ విధానాన్ని అనుసరించి నా మంత్రానుష్ఠానంతో నేను అమ్మవారి దగ్గర నుంచి ఏదైతే అనుమతి తీసుకున్నానో ఆ అనుమతిని అనుసరించి నేను వివరిస్తున్నా. ఇదంతయు కూడా పూర్తిగా కూడా ఎవరికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఏమిటి అని అంటే జరిగేటువంటిది చూడండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి, ఆ తర్వాత బాగుపడడానికి ప్రయత్నం చేయండి. వాస్తవాలు ఏమిటి అంటే తెలుసుకోండి, అంతే. మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అందరికీ తెలుసు. సో అంటే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. చెడేమీ లేదమ్మా, చెడు అనేటువంటిది ఎక్కడా లేదు. రాష్ట్రం బాగుపడుతుంది, అది ఏ రకంగా బాగుపడుతుంది అనేటువంటిది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకైతే చాలా బాగుంటుంది, ప్రజలకి చాలా బాగుంటుంది. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు చెడు వెళ్తేనే మంచి వస్తుంది, చెడు ఉన్నంతసేపు కూడా మంచి రాదు. ఇప్పుడు ఈ గదిలో మొత్తం కూడా చీకటి ఉంటుంది, లైటింగ్ కానీ చీకటి వెళ్తుంది. ఆ లైటు వెయ్యాలనేటువంటి జ్ఞానం మనకు రావాలి, వచ్చినప్పుడు స్విచ్ చేస్తాం. కర్మకాలు కరెంటు పోతే, కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో మార్పులు ఎలా అంటే బాగుపడడానికి మార్పులు జరుగుతున్నాయి, చెడిపోవడానికి కాదు. మంచి విషయం చెప్పారు గురుగారు. ప్రజలందరూ బాగుపడతారంటే సంతోషమే కదా. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి శని రాజయ్యాడు శుభకృత నామ సంవత్సరానికి. మరి ఈ శని రాజయ్యాడు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, అసలు ఏం జరగబోతోంది, అక్కడ రాజకీయాలు నిజంగా మారబోతున్నాయా, ఇవన్నీ కూడా గురుగారు ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.